హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు స్టిచ్ అండ్ క్రియేట్ 1 2 3. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఈ ఫ్రాక్ని ఎలా కుట్టాలో చూద్దాం. దీనికోసం నేను 1.5 మీటర్ కోటా ఫ్యాబ్రిక్, 1/2 మీటర్ కాటన్ లైనింగ్, 1 మీటర్ క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. మొదట కాటన్ లైనింగ్ని 4 ఫోల్డ్స్ మీద తీసుకోవాలి. లెంత్ 9 ఇంచెస్ తీసుకున్నాను. విడ్త్ 7.5 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ 4 ఇంచెస్ తీసుకుంటున్నా. ఆర్మ్ హోల్ 3 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇప్పుడు మనం జస్ట్ 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాం. హిప్ 7 ఇంచెస్ తీసుకుంటున్నాం. ఇది ఎలా అంటే మన బేబీ చెస్ట్ మెజర్మెంట్ డివైడెడ్ బై 4 తీసుకోవాలి. ఎందుకంటే మనం 4 ఫోల్డ్ చేసాం కాబట్టి, ప్లస్ మార్జిన్ మీకు ఎంత కావాలంటే అంత, 1.5 ఇంచా 2 ఇంచెస్ అనేది మీ ఇష్టం. ఇక్కడ నేను ఆర్మ్ హోల్ డౌన్ 1 ఇంచ్ తీసుకుంటున్నాను. దాన్ని ఇలాంటి స్కేల్స్ ఉంటాయి, దాంతో అయితే మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్గా షేప్ వస్తుంది. ఇక్కడ మనం బాటంలో 1/2 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. బాటమ్ షేప్ బాగుండడం కోసమని. ఇందాక మనం హిప్ తీసుకున్నాం కదా 7.5, అది కట్ చేసుకోవాలి చెస్ట్కి. ఇందాక కట్ చేయాలి, మర్చిపోయాను నేను. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ మొత్తం కట్ చేసుకోవాలి. మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్కి మంచిగా షేప్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 పార్ట్స్ని డివైడ్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ని. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్గా కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. మనం మెయిన్ ఫ్యాబ్రిక్లో 2 పీసెస్ తీసుకున్నాం. లెంత్ 4.5 ఉండాలి. విడ్త్ 40.5 ఉండాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 పీసెస్ తీసుకోవాలి. విత్ 41.5 తీసుకున్నాను. లెంత్ 21 ఇంచెస్ తీసుకున్నాను. మీరు కావాలంటే లెంత్ అయినా తగ్గించుకోవచ్చు, 20 or 19 పెట్టుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 2 పీసెస్ తీసుకుంటున్నాను. దీనికి విత్ 41.5 తీసుకుంటున్నాను. లెంత్ 22 ఇంచెస్ తీసుకుంటున్నాను విత్ మార్జిన్. కింద మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి కాబట్టి 22 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టిన మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ వేయాలి, సేమ్ వీడియోలో చూపించినట్లుగా.
ఇప్పుడు మనము సిజర్తో స్మాల్ కటింగ్స్ పెట్టుకోవాలి. ఇందాక మనం స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్కి లోపలనే పెట్టుకోవాలి. దీనివల్ల ఇలా మనం లోపలికి తిప్పినప్పుడు నీట్ ఫినిషింగ్ అనిపిస్తుంది, లుక్ బాగుంటుంది, ఈజీగా టర్న్ అవుతుంది. చేత్తో ట్రై చేయండి. ఇన్ కేస్ అవ్వకపోతే సిజర్ హెల్ప్ తీసుకొని నేను చూపించినట్లుగా తీయండి. ఇప్పుడు బ్యాక్ తిప్పి లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి కింద బాటంలో కూడా స్టిచ్ వేసేయండి. సేమ్ ఇలానే సెకండ్ది కూడా ప్రిపేర్ చేసుకోవాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇందాక మనం తీసుకున్న రఫుల్స్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ ఫ్యాబ్రిక్ని వన్ సైడ్ 2 మడతల మీద స్టిచ్ చేయండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇప్పుడు ఇంకొక సైడ్న ఒక కుట్టు వేసేయండి, మొత్తం స్ట్రైట్ కుట్టు. ఎందుకంటే ఇప్పుడు ఈ స్ట్రైట్ కుట్లో లాస్ట్లో కొంచెం ఎక్కువగా దారం వదులుకోండి. అందులోంచి ఒక దారాన్ని వేరు చేయాలి. వేరు చేసి మనం ఇట్లా పుల్ చేస్తూ ఉంటే, స్లోగా పుల్ చేయండి. పుల్ చేస్తూ ఉంటే మనకి రఫుల్స్లా ఫామ్ అవుతుంది. ఇప్పుడు క్రేప్ లైనింగ్లోంచి 2 ఫ్యాబ్రిక్స్ తీసుకోండి. విడ్త్ 2.5 మీటర్ ఉండాలి, లెంత్ 26.5 ఇంచెస్ ఉంది. ఇది మీ బేబీ ఉండేదాన్ని బట్టి తీసుకోండి. తను కొంచెం సన్నగా ఉంటే ఒక 2 ఇంచెస్ తగ్గించి తీసుకోండి. ఇప్పుడు ఆ క్రేప్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పెట్టి ఒక స్టిచ్ వేయండి, రెండింటిని అటాచ్ చేసే విధంగా. ఇప్పుడు దాన్ని 2 హోల్స్ వేసి స్టిచ్ వేసేయండి. సేమ్ అదే విధంగా సెకండ్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు రఫుల్స్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ అదేవిధంగా సెకండ్ సైడ్ కూడా అలానే స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని బ్యాక్ సైడ్కి అటాచ్ చేయాలి. సేమ్ లెంత్లో వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోవాలి 2 సైడ్స్.
బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్లు కొంచెం దారాన్ని ఎక్కువ వదులుకొని 2 దారాల్లోంచి ఒక దారాన్ని వేరు చేసి చిన్నగా పుల్ చేస్తూ ఉంటే ఇట్లా మనకి ఫ్రిల్స్ లాగా వస్తుంది. ఇప్పుడు ఆ బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. 2 సేమ్ సైడ్ ఉండేటట్లు వీడియోలో చూపించిన విధంగా రెండింటిని అటాచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ఇలాగా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని స్మాల్ ఫ్రిల్స్లా పెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా బాడీ పార్ట్కి అటాచ్ చేయాలి. ఇందాక మనం ఏదైతే బాడీ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసామో ఆ సైడ్ కాకుండా సెకండ్ సైడ్ అటాచ్ చేసుకోవాలి. మనం వెనక్కి తిప్పి చూస్తే మనకి నీట్ ఫినిషింగ్ అనిపిస్తుంది. కొన్ని గుచ్చుకునే డ్రెస్సెస్ ఉంటాయి పిల్లలకి కాబట్టి కంఫర్ట్ ఉండదు అవి వేసుకోవడానికి. ఇలాగ స్టిచ్ చేసుకుంటే వాళ్ళు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. ఈ రఫుల్స్ అనేవి రాకుండా స్టిచ్ మీద పడకుండా వాటిని కొంచెం పక్కకి తోసి ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూపించినట్లుగా ఆ షేప్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ 2 పీసెస్ అంటే బ్యాక్ ఫ్రంట్ రెండింటిని స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ కొంచెం పక్కకి నెట్టి అది మొత్తం స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అలానే లైనింగ్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు బాటంలో లైనింగ్ ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డ్స్ మీద స్టిచ్ వేసుకోవాలి.
అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా 2 ఫోల్డ్స్లో ఫోల్డ్ చేసి రౌండ్గా స్టిచ్ వేసుకోవాలి. ఫైనల్లీ డ్రెస్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రాక్ని మన పిల్లలు వేసుకుంటే ఎలా ఉంటుందో నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తున్నాను, చూడండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.